హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజున మన ఛానల్లో మరో ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే స్కూల్లో స్టార్ట్ అయిపోయాయి కదండి, పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా బాక్స్ అయితే ఖాళీ చేసి తెస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. నేను ఇక్కడ చేసే రెసిపీకి నాకు 1 కప్పు గోధుమ పిండి సరిపోద్దని చెప్పి నేను 1 కప్పు తీసుకున్నాను. మీరు చేసుకునే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు అయితే కనుక ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కనుక పిండిలో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండిలాగా అయితే కనుక స్మూత్గా వచ్చేంత వరకు ఎక్కువసేపు, వీలైనంత ఎక్కువసేపు అయితే కలపడానికి ట్రై చేయండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కనుక ఇలా సన్నగా కాస్తంత పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర తరుగును కూడా ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోండి. 1 స్పూన్ వరకు ఇక్కడ నేను చికెన్ మసాలా వేసుకున్నానండి. చికెన్ మసాలా లేకపోతే గరం మసాలాని అయితే యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అంతా కలిపేసుకోండి. అలాగే ఈ లోపైతే కనుక మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ కలుపుకున్నాక ఒక 3 గుడ్ల వరకు అయితే కనుక వేసుకోండి. 3 లేదా మీకు నచ్చిన క్వాంటిటీని బట్టి అయితే కనుక ఆ గోధుమ పిండి అలాగే ఈ ఎగ్స్ని అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ ఎగ్స్ అన్నీ బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఈలోపే మనకి పిండి అనేది నాని ఉంటుంది చూడండి. ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసేపు బాగా కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా అయితే కనుక తీసుకొని చపాతీ కర్రతో అయితే కనుక బాగా మరీ పల్చగా కాకుండా అలా మరీ మందంగా కాకుండా దీన్ని అయితే కనుక రోల్ చేసుకోండి. మందంగా ఉంటే ఏంటంటే లోన వరకు బాగా కుక్ అవ్వదండి. అలా అన్ని పల్చగా ఉంటే మనం స్టఫ్ చేసుకునే స్టఫ్ అయితే కనుక బయటకు వచ్చేస్తుంది. రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. నేను వీడియోలో చూపిస్తాను చూడండి, ఆ విధంగా అయితే కనుక ఆ మాత్రం మందంగా ఉండేటట్టు అయితే కనుక చూస్తున్నారా, ఈ మాత్రం మందంగా ఉండేటట్టు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు అలాగే ఎగ్ని అయితే కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని 1 లేదా 2 స్పూన్లు మనం చేసుకున్న చపాతీని బట్టి అయితే కనుక వేసుకొని మధ్యలో అయితే సెంటర్లో వేసేయండి. వేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. స్టిక్ అవ్వడానికి అయితే కనుక కాస్తంత వాటర్ని అప్లై చేస్తే మనకి బాగా స్టిక్ అయిపోద్ది. ఫస్ట్ అయితే ఈ ఎడ్జెస్ని అతికించుకోండి. తర్వాత అయితే ఇటువైపు అటువైపు కూడా ఫోల్డ్ చేసిస్తే మనకి అదొక బాక్స్ లాగా అయితే కనుక రెడీ అయిపోద్దండి. అసలు మనం వేసుకునే స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. నేను వీడియోలో చూపించాను చూడండి, ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకోండి. అలాగే నేనైతే ఈలోపే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ కూడా పోసుకొని దాన్ని అయితే కనుక ఆయిల్ని వేడి చేసుకున్న ఆయిల్లో దీన్ని తీసుకెళ్ళి పెట్టేయండి. వేసేసుకొని 1 సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. ఆయిల్ మరీ హీట్గా ఉండేటట్టు చూసుకోకండి, కాస్తంత లైట్గా వేడయ్యేటట్టు చూసుకుంటే మనకి లోన వరకు కుక్ అవుతుంది. అలాగే చాలా క్రిస్పీగా వస్తుందండి. ఆయిల్ అయితే ఇలా పైనుంచి వేస్తూ ఉంటే ఏంటంటే బాగా పొంగుతుందండి. ఇలా వీలైతే వేయండి, లేదంటే 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. బయటన క్రిస్పీగా అలాగే లోన సాఫ్ట్గా ఈ ఎగ్తోని భలే టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్కైనా లేదంటే డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా రోజులో ఎప్పుడు చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఫుల్గా అయితే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. రెసిపీ నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా 2 వైపులా కలర్ వచ్చినాక దీన్ని అయితే ఆయిల్లో నుంచి తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి. పిల్లలకు పెట్టేటప్పుడు అయితే పీసెస్లా కట్ చేసి పెట్టుకోండి, బాగుంటుంది.